హాయ్ ఫ్రెండ్స్, ఈ కాయలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవైతే మేము పెండ్లం ఉంటుంది కదా, పెండ్లం యొక్క కాయ. పెండ్లం కింద అడుగులో అయితే వేరులాగా అయితే అది తేంగల్లా వస్తుంది. ఇవైతే పైన దీని తీగలకి కాయలు కాస్తాయి. ఈ కాయల్ని మేమైతే ఉడకబెట్టుకొని తింటాము. అదే తక్కువ దొరికితే ఒకటే రెండే దొరికితే కాల్చుకొని అయితే తింటాము. పెండ్లం తీగలు చూసినారు కదా, ఇది ఈ వెనకాల పెండ్లం తీగలు. ఈ తీగల నుంచి వచ్చే కాయలే ఇవి. నేను తీసుకున్నాను. ఇవైతే కాల్చుకొని అయితే వెళ్ళి తింటాము. చాలా సూపర్గా ఉంటుంది. చూపిస్తాను కాల్చుకొని. లోపల వేస్తా కాల్చేసిన పెండ్లం కాయలు అయితే చూడండి, ఈ విధంగా కాల్చినాము. లోపల ఏ విధంగా ఉంటాయో తిని చూపిస్తాను. చూడండి, లోపల అయితే ఈ విధంగా ఉన్నదో ఇవి చూసారు కదా. ఈ లోపల ఉన్నవి అయితే తింటాము. ఈ బ్లాక్ తొక్క మొత్తం అయితే తీసేసుకొని లోపల ఉన్నవే తింటాము. చాలా టేస్టీగా ఉంటుంది కాల్చుకొని తింటే.